హాయ్ హలో నమస్తే నవత టీవీకి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ ఈరోజు టీవీలో అంటున్న పేపర్లో చూసుకున్నటువంటి వార్తలు ఒకసారి మనము పరిశీలన చేద్దాము. ఈరోజు ఉన్నటువంటి పేపర్లను ముఖ్యాంశాలను ఒకసారి పేపర్ వైజ్గా చూస్తే, ఒకసారి ఎన్నాలో వేచిన విజయం, ఫలించిన ఆర్జీబీ కళ, తొలి ఐపీఎల్ టైటిల్ కవేశం, ఫైనల్లో పంజాబ్ బై గెలుపు, ఇదొకటి. గత ఆర్కీవ్స్లో దొంగలు పడ్డారు, 1000 కోట్ల విలువైన భూముల వివరాలు తారుమారుకు కుట్ర, ప్రభుత్వ భూములను దొంగతనం చేస్తున్నారట. 15 ఆగస్టు నాటికి భూ సమస్యల పరిష్కారం, సాంకేతికత బాగు, అమల్లో జాగు, మానసిక రోగులు కలుషిత ఆహారమట, ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఒకరు మృతి. ఇక్కడ పుస్తకాలు లేని చదువులు, నీట్ యూజీ ప్రాథమిక కీ విడుదల. ఇక్కడ కాలేజీలలో పుస్తకాలు లేవట. ఆల్రెడీ జూన్ 12వ తారీఖు నాడు ఓపెనింగ్ ఉంది. స్కూల్స్, కాలేజీలు మొత్తం అలా విద్యా వ్యవస్థ మొత్తం ఓపెనింగ్స్ దగ్గర పడ్డాయి. కానీ బుక్స్ ఏం లేవని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత దిశలో చూసుకున్నట్లయితే ఏకపక్షంగా మీడియా గొంతు నొక్కడం కాదు, అది రాజ్యాంగ విరుద్ధం. మేడ్చల్ జిల్లా కోర్టు తీరుపై హైకోర్టు ఆగ్రహం. మెగా సంస్థపై వార్తలు రాయవద్దని ఇచ్చిన గాగ్ ఆర్డర్ కొట్టివేత, వాస్తవాలు దాచిందంటూ మెగా సంస్థలపైన సీరియస్. తర్వాత ఐపీఎల్ ఛాంపియన్షిప్ ఆర్సీబీ రిటైర్మెంట్ వయసును 61 నుంచి 62 ఏళ్లకు ప్రభుత్వం పెంచుతుందంట. మున్సిపల్ ఎలక్షన్లకు సన్నాహాలు చేస్తుందంట. ఇక్కడ వికసిత భారత్కు 9% వృద్ధి అవసరం. తర్వాత బనకచలనను ఒప్పుకోం, ఆస్ట్రేలియాలో భారతీయుడి పైన దాడి, ఖరీదైన అవినీతి, బీఓబీ డేటా కరప్షన్ కోసం లంచం. రైతులకు గుర్తింపులకు చిరునామా సమస్య. తర్వాత మిస్ వరల్డ్ పోటీ ఖర్చు 30 కోట్లేనట. జూపల్లి బోబారు చట్టం పేదల చుట్టం. ఇది దాని తర్వాత హైదరాబాద్ చూసుకున్నట్టయితే బీ రెడీ ఫర్ మాన్సూన్, అంటే వర్షాకాలం దగ్గర వస్తుంది, రెడీగా ఉండమని చెప్తున్నారు. జూన్ మాసంలో ఇటుకలకు ఆర్బీసీ కళ, అది మన ఐపీఎల్ మ్యాచ్ గురించి జరుగుతుంది. జూన్ మాసం బీఆర్ఎస్కు అగ్ని పరీక్ష. అన్ని కేసులు చేయడం జరిగింది బీఆర్ఎస్ పైన, వాటి మీద అగ్ని పరీక్ష అనేది ఇక్కడ అవుతుందని చెప్తున్నారు. తర్వాత ప్రతిష్టాత్మక G7కు భారత్కు అందని ఆహ్వానం. భారతీయ విద్యార్థులకు అండగా ఉంటాం, అమెరికా లోపల కేటీఆర్ చెప్తున్నటువంటి విషయము గల్లాస్లా. నరసింహుడు సాక్షిగా ప్రభుత్వ భూములు అక్రమ వెంచర్లో బైరెడ్డి ప్రొఫైల్, అంటే ఇది యాదగిరికు సంబంధించిన విషయం. లష్కరే ముసుగుకు చైనా రక్షణ, చైనా అండతోనే టీఆర్ఎఫ్ పేరు తప్పింపు, అఖిలపక్ష దౌత్య బృందం సభ్యుడు శశిధరూర్ చెప్తున్నటువంటి విషయం. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ భూమి, అడ్డాగా మారిన చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్. ఓకే, దాని తర్వాత ఇప్పుడాక చెప్పుకున్నాం కదా, దేశ చరిత్రలో అరుదైన చట్టం భూభారతి అని. ఇక్కడ హైదరాబాద్ మన ఇది చూసుకున్నట్టయితే, ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ జెండా, పెండింగ్ బిల్లులకు గ్రీన్ ఛానల్, కోఅర్బన్ రీజియన్లో ప్రత్యేక పాలసీ, ఎర్రగడ్డ ఆసుపత్రి లోపల కలుషిత ఆహారం, చిట్చాట్
చాట్ జీటీపీ వినియోగంలో భారత్దే టాప్ అంట. అమెరికాను దాటి అగ్రస్థానంలోకి అంతర్జాతీయ వినియోగదారుల్లో 13.5% భారత్దే. వేములవాడ కోడెకు అంత కష్టం అంటే వేములవాడ గోశాల లోపల జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు ఇక్కడ. నరేంద్ర మోడీ కాదు సరెండర్ ట్రంప్ ఆదేశించారు, ప్రధాని ఆపేశాడు. దీని గురించి మనం చూద్దాం ఒకసారి. తర్వాత స్వచ్ఛ పేపర్ తీసుకున్నట్టయితే ముఖాముఖి మొక్కుబడేనా బనకచర్లకు ఒప్పుకోం. తర్వాత లీకు వీరులు ఎవరు? ఓకే, ఇదొకటి. అటు ఆస్తిలో ఇటు పార్టీలో బీఆర్ఎస్ వారసత్వానికి ఇది మూలమా? ఆ తర్వాత ఐడెంటిటీ క్రైసిస్ వచ్చిందా? 1,300 కోట్ల పార్టీ ఫండ్తో నాకేంటి, 100 ఎకరాల భూముల్లో నా వాటా ఎంత? ఇది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వార్త. ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ లోపల జరిగింది ఏం చూడండి. ఇక్కడ రంగంలోకి నందకుమార్ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన విషయం. రోడ్ల పేరుతో కోట్ల స్కెచ్, బల్దియా ఖజానాకు కన్నం. ఇది బాటా వార్. ఈ క్రూరులు ఎవరు? కేసీఆర్కి సంబంధించింది. మొత్తం ఒకసారి చూద్దాం. నరేంద్ర మోడీ కాదు, సరేందర్ మోడీ. అలర్ట్గా ఉండండి, వర్షాకాలం దగ్గర వస్తుంది. ఇది